కానీ మీరు స్టార్ట్ చేయండి. కమిషన్ కార్డు మనం సిమెంట్ రాయింది పలమనేరు పట్టణంలో మనం ఇటీవల రైతు బజారు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ కూడా అంత నీట్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకొని మరియు ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నటువంటి జాతర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చిరు వ్యాపారులందరూ కూడా రోడ్ల మీద వీధి విక్రయదారులందరూ కూడా లోపల స్థలం కేటాయించడం జరిగింది. రైతు బజార్లో పెట్టుకుంటే వాళ్ళకు గేట్ ఫీజు కూడా లేకుండా ఉంటుంది. ఫ్రెష్గా పెట్టుకొని వాళ్ళు అందరూ కూడా అక్కడ డిఫరెంట్ ప్లేసుల్లో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పూల అంగడి ఒక పక్క, ఇంకా పండ్లు ఒక పక్క, ఆకుకూరలు ఒక పక్క, ఇట్లా కూరగాయలు ఒక పక్క పెట్టుకుంటే అందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రజలందరూ కూడా వస్తారు. ప్రజలు కూడా మీరందరూ కూడా పలమనేరు పట్టణంలో ప్రజలందరూ గమనించి, ఎందుకంటే ఈ రోడ్ల పైన మనకు రకరకాల డస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఈ రోడ్ల మీద వచ్చే డస్ట్ కూడా ఆ కూరగాయల మీద పడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు గారు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు రైతు బజార్ ఓపెన్ చేసినప్పుడు ఆయన సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఆయన సూచన సలహాల మేరకు వీళ్ళందరినీ కూడా అక్కడ లోపలికి పంపించడం జరిగింది. ప్రజలు కూడా గమనించి ఈ వీధుల్లో ఉన్నటువంటి వస్తువుల కన్నా అక్కడ మనకు ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణం, చెట్లు ఉన్నాయి, ఆ వాతావరణం కూడా ఉంది కాబట్టి అక్కడ అమ్ముకోవడం వల్ల మనకు కూడా ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రెష్ పండ్లు కానీ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ వారికి సహకరించి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి. ఈ చిరు వ్యాపారాలందరూ కూడా వాళ్ళందరికీ కూడా వ్యాపార అభివృద్ధి కోసం అక్కడ స్థలాలు పర్మనెంట్గా కేటాయించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు వాళ్ళు తెచ్చుకుంటే ఐడి కార్డ్స్ కూడా ఇచ్చి స్ట్రీట్ వెండర్స్ కింద వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు పిఎం స్వానిధి కావచ్చు, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏదైతే మనకు పథకాలు ఉన్నాయో ఈ వీధి విక్రయదారులందరికీ కూడా లోన్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ ద్వారా లోన్లు కూడా ఇచ్చి సబ్సిడీ ద్వారా వాళ్ళకు లోన్లు మంజూరు చేసేదాన్ని కూడా వాళ్ళు టాప్ ప్రియారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అభివృద్ధిగా మేము అందరూ కూడా కోరుకొని వాళ్ళకి ప్రతి సంవత్సరం మా సపోర్ట్ ఏమైనా కావాలంటే పురపాలక సంఘం తరఫున వాళ్ళకి అన్ని విధాలు మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం.